సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు వడివడిగా సాగుతుంది. సాయికృష్ణ బంధువుల నుంచి పోలీసు అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు ఉదయం నుంచి సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న ఆదేశించిన తర్వాత ఇటు పవన్ కిషోర్ను ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం ఈరోజు ఉదయం కృష్ణలంకలోని సాయికృష్ణ ఈ నివాసానికి చేరుకున్నారు. సాయికృష్ణ తల్లి అదేవిధంగా వాళ్ళ మేనమామలతోటి మాట్లాడారు. దాదాపు గంటన్నరకు పైగా మాట్లాడినటువంటి అధికారులు వాళ్ళ ముగ్గురు నుంచి తల్లిని అదేవిధంగా మేనమామల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. అసలు ఎప్పుడు సాయికృష్ణ చివరిగా కలిశారు, ఎప్పుడు మాట్లాడారు, అదేవిధంగా అసలు ఏం జరిగింది, తమ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ తీసుకున్న తర్వాత తమ వైపు నుంచి సాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే ఇదే కేసులో భాగంగా ఫోరెన్సిక్ బృందం, ఒక ప్రత్యేక బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకుంది. గంటకు పైగా మొత్తం ముగ్గురు బృందం అక్కడకు వెళ్ళి మొత్తం ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారితోటి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒకవేళ ఇక్కడికి సాయికృష్ణని ఇక్కడికి తీసుకువస్తే అసలు ఎప్పుడు తీసుకువచ్చారు ఏంటి అనే విషయాలతో పాటుగా అసలు సిబ్బంది కృష్ణలంక పిఎస్లో సిబ్బంది ఎవరెవరు ఉంటారు, అదేవిధంగా సిఐ నాగరాజుకు సంబంధించి వివరాలు, వీటన్నిటినీ ఫోరెన్సిక్ అధికారులు అక్కడ దాదాపు వివరాలన్నిటినీ సేకరిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు వెతికే పనిలో ఉన్నారు. ఇదే విధంగా ఇటు నరసింహ కిషోర్ దర్యాప్తు అధికారి, ఇటు రాజమండ్రి ప్రస్తుతం ఎస్పీగా ఉన్నటువంటి ఆ అధికారి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఆ విషయాలన్నింటినీ సేకరించనున్నారు. వీరి నుంచి ఇప్పుడు ఏసీపీ దైవప్రసాద్ సేకరించినటువంటి విషయాలన్నింటినీ ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో తెలియజేస్తారు. ఆ ఉన్నతాధికారికి నివేదిక రూపంలో తీసుకున్న తర్వాత వీటన్నిటినీ విశ్లేషిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒకవైపు ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా మరోవైపు అసలు ఏం జరిగింది అనేది ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి వాటికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్, అటు ఫోన్లు, ఇటు సాయికృష్ణ తల్లి, అదేవిధంగా సాయికృష్ణ వినియోగించినటువంటి ఫోను, మరోవైపు ఇటు కృష్ణలంకకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీ, వీటన్నిటినీ ఇటు పోలీసు దర్యాప్తు బృందం మొత్తం వీటన్నిటినీ సేకరిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ, అంటే సాయికృష్ణ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం జరిగింది, ఒకవేళ తీసుకువచ్చి ఉంటే ఎవరు తీసుకువచ్చారు, ఎప్పుడు తీసుకువచ్చారు, మళ్ళీ ఎప్పుడు బయటికి వెళ్ళారు అనేటువంటి విషయాలన్నింటినీ ప్రస్తుతం ఇప్పుడు వెతికే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ కొద్దిసేపటి కిందట సాయికృష్ణ బంధువులు, కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఇటు డిప్యూటీ సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి వీళ్ళంతా తమకు హామీ ఇచ్చారని, తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం తమకు ఉంది అని ఇటు మీడియా ముఖంగా తెలియచేశారు. అయితే అసలు తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలపాలని, తమ బిడ్డ ఎక్కడ ఉన్నారో తెలపాలని ఇటు కుటుంబ సభ్యులు మీడియా ద్వారా పోలీసుల్ని మరోవైపు ఖచ్చితంగా పూర్తి వివరాలు సేకరించి అసలు సాయికృష్ణ అదృశ్య ఘటనలో ఏం జరిగింది అనేటువంటివి ఖచ్చితంగా తాము తెలియచేస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. పవిత్ర, కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట వాస్తవం. మేము ఇచ్చిన దాంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని మేము పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే వీఆర్కు పంపారు.
ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. సిపి గారు సాయికృష్ణ గురించి చెప్పలేరండి. పోలీస్ వారు హైకోర్టులో చెప్తారు ఈ నెల 29వ తారీఖున. అప్పటి వరకు మేము అప్పటి మాట్లాడలేము. వరకు వెయిట్ చేయండి. పోలీసులు చాలా మంది పేర్లు చెప్తున్నారు కానీ సిఐ ఒక్కటి మాత్రమే పేరు నమోదు చేశారు. కానిస్టేబుల్ పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో లేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంక్వైరీలో అన్ని తెలిసినాయండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మిగిలిన వాళ్ళు కూడా చేరుస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము వెనక్కి తగ్గాం. హైకోర్టు కూడా అడిగేది ఒకటేనండి. మొన్న 15వ తారీఖు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. రేపు 29వ తారీఖున మీరేం చెప్తారో చూస్తాం. మా బిడ్డను మాకు ఇస్తే ఏ కేసు మాకొద్దు, ఏ రూపాయి మాకొద్దు, మా బిడ్డను దానం చేసుకుంటాం. లేదు ఆడి బూడిది ఇచ్చినా చాలు, మేము కర్మకాండలో జరుపుకుంటాం. లేదంటే డేట్ చెప్పండి. అదే మేము అడిగామండి. మేము చెప్పిన మాటలకి స్పందించి మాకు న్యాయం చేస్తున్నారనేది మా మనస్సాక్షికి వచ్చిందండి.